అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. కాసేపటి క్రితమే బాలాపూర్ లడ్డు వేలంపాట ముగిసినట్లుగా తెలుస్తోంది. ఈసారి కూడా లడ్డు ధర రికార్డు బద్దలు కొట్టినట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ ఈవో నిరుపమ గారు. మేడం, ఈసారి కూడా బాలాపూర్ లడ్డు రికార్డు బద్దలు కొట్టినట్లుగా తెలుస్తోంది. సో అప్డేట్స్ ఎలా ఉన్నాయి మేడం? బాలాపూర్ లడ్డూకి ఒక స్పెషల్ ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే ఈ లడ్డు ఎందుకు ప్రత్యేక ఆదరణ అంటే కేవలం అది తీసుకున్న వాళ్ళకి, అది పొందిన వాళ్ళకి అన్ని రకాలైనటువంటి శుభాలు కలుగుతాయి కుటుంబ పరంగా అని చెప్పేసి బలంగా నమ్ముతారు. ఇంకొకటి, తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేష్ కి చాలా విశేషమైనటువంటి ఆదరణ ఉంటుంది. చాలా హైయెస్ట్ గణేష్ ను పెడతారు. విపరీతంగా రోజు లక్షల్లో అక్కడ ప్రజలు దర్శనం చేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడంతా కూడా ఖైరతాబాద్ గణేష్ కి చాలా విశేషమైన ఆదరణ ఉంటుంది. కానీ ఖైరతాబాద్ గణేష్ లడ్డూను మాత్రం వేలం వేసే సాంప్రదాయం లేదు. అందువల్లే బాలాపూర్ గణేష్ లడ్డు వేలానికి ఆదరణ క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఇక్కడ వేలం పాటకు కూడా దేశవ్యాప్తంగా ఆదరణ లభించడంతో పాటు పోటాపోటీగా ఇతర చోట్ల కూడా లడ్డు వేలం పాటలు ఇది బేస్ చేసుకుని, అంటే బాలాపూర్ లడ్డూని బేస్ చేసుకుని నిర్వహిస్తూ ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి, నేను ఇందాకే చెప్పాను, బండ్లగూడలో ఈ రిచ్మాండ్ విల్లాలో జరిగింది. అయినప్పటికీ కూడా ఇది బహిరంగ పాట కాదు కాబట్టి, బహిరంగ వేలం కాదు కాబట్టి ఎవరు పట్టించుకోరు. ఇంకోటి, ఈసారి బాలాపూర్ లడ్డు వేలం పాటలో కొత్తగా 7 సభ్యులు పాల్గొన్నారనమాట. వాళ్ళలో మరి రవిచరణ్ రెడ్డి చంపాపేటకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే ప్రశాంత్ రెడ్డి ఎల్బీ నగర్, అలాగే లింగాల దశరథ్ గౌడ్ కర్మాన్ ఘాట్, ఇంకా శివారెడ్డి కర్మాన్ ఘాట్, అలాగే రామ్ రెడ్డి కందుకూరు అతను, తర్వాత పిఎస్కే గ్రూప్ ఒకటి హైదరాబాద్ కు సంబంధించిన గ్రూప్ అది, అలాగే పద్మా సురేందర్ రెడ్డి అని చంపాపేట వ్యక్తి. వీళ్ళంతా కూడా 38 మంది పాల్గొంటే 38లో ఈసారి 7 కొత్త వాళ్ళు పాల్గొన్నారు. ఆ 7లో ఒకరైనటువంటి లింగాల దశరథ్ గౌడే ఈసారి లడ్డూని వేలంపాట్లో చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి. గత ఏడాది కొలం శంకర్ రెడ్డి 30 లక్షల 1,000కి ఈ లడ్డూని పాడితే ఈ సంవత్సరం ఏకంగా 35 లక్షలు, అంటే తన రికార్డ్ ని తానే బ్రేక్ చేసేసుకున్నాడు అనమాట బాలాపూర్ గణేశుడు. అంటే 4,99,000 ఎక్స్ట్రా ఈసారి, ఆల్మోస్ట్ 5 lakhs ఈసారి ఎక్కువగా పాడుకున్నటువంటి పరిస్థితి. 94లో ఈ లడ్డు వేలం పాట అనేది స్టార్ట్ అయింది. 1994లో గణేష్ ని 1980 నుంచి పెట్టేవాళ్ళు అక్కడ. కాకపోతే 94లో మాత్రం లడ్డు వేలం పాట మొట్టమొదటిసారి స్టార్ట్ అయింది. జస్ట్ 450 రూపాయలతో అప్పట్లో లడ్డు వేలం పాట మొదలెట్టేవాళ్ళంట. సో అది అలా క్రమేపీ పెరుగుతూ వచ్చి ఈసారికి 35 లక్షలు రికార్డు స్థాయి పలికినటువంటి పరిస్థితి. మొన్న మనం చూసాము, ఇక్కడే మై హోమ్ పూజ అని చెప్పేసి అక్కడ కూడా గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ఖమ్మం ఇల్లందుకు చెందినటువంటి పర్సన్, ఆయన కూడా 55 లక్షలకి లడ్డూని వేలంపాట్లో చేజిక్కించుకున్నారు. కాకపోతే అది కూడా కమ్యూనిటీగానే భావించాలి మనం, అక్కడ వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి. రిచ్మాండ్ లోదైనా సరే అదైనా సరే. బట్ వేలంపాట్ల బహిరంగంగా వేలంపాట జరిగేది మాత్రం ఏకైక లడ్డు బాలాపూర్, అంటే పెద్ద లడ్డు. అన్ని చోట్ల బహిరంగ వేలంపాట్లు జరుగుతాయి. పెద్ద స్థాయిలో ఈ 10 కేజీల లడ్డు ఈ స్థాయిలో పలికేది మాత్రం బహిరంగ వేలంపాట్లో బాలాపూర్ లడ్డు అని చెప్పాలి. ఇంకొకటి, చాలా చాలా విపరీతమైనటువంటి బలమైనటువంటి నమ్మకం ఉంది ప్రజల్లో. ఈ లడ్డు గనక చేజిక్కించుకుంటే, ఈ లడ్డు గనక ఇంటికి వస్తే ఇంకా అంతకంటే అదృష్టం ఏమీ ఉండదని చెప్పి దాదాపు 9 రోజులు ఈ ఉత్సవాల సందర్భంలో విపరీతమైనటువంటి పవర్ఫుల్ పూజలు జరుగుతాయి. ఆ టెంపుల్లో బాలాపూర్ గణేష్ కి పవర్ఫుల్ పూజలు జరుగుతాయి. చాలా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో పాటు, చాలా రకాలైనటువంటి ప్రసాదాలతో పాటు, చాలా రకాలైనటువంటి మంత్రోచ్చరణలతో పాటు పెద్ద పెద్ద పంతుళ్ళు పూజారులు కూడా వచ్చి విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. అసలు ఆ స్థలానికే ఒక విశిష్టత ఉందని చెప్పాలి. చాలా బలమైనటువంటి కింద నుంచి ఏవో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మనం ఒక్కసారి అక్కడికి వెళితే చాలు ఆ వైబ్స్ మనకు కూడా పాజిటివ్ వైబ్స్ తాగుతాయేమో అనిపిస్తుంది. అంత బలమైనటువంటి పవర్ఫుల్ దేవుడు బాలాపూర్ గణేశుడు. అందుకే ఆ లడ్డు గనక చేజిక్కించుకుంటే ఇంకా తిరుగుండదు జీవితంలో, ఖచ్చితంగా మనం అనుకున్నవన్నీ సాధిస్తాము అనేటువంటి ఒక బలమైన నమ్మకం ప్రజల్లో గట్టిగా ఉంది. అందుకే పాల్గొన్న వాళ్ళు, పోయిన సంవత్సరం పాల్గొన్నటువంటి కొలం శంకర్ రెడ్డి వాళ్ళతో సహా అందరూ పాల్గొంటారు. ఎవరు కూడా వదిలిపెట్టేదానికి, ఎంతైనా సరే వెళ్లి పాడాల్సిందేననే ఒక గట్టి సంకల్పంతో అక్కడికి వస్తారనమాట. సో ఈసారి ఇతను కూడా, పాత అతను బీజేపీ లీడరే, ఇతను కూడా బీజేపీ లీడరే.
ఈసారి ఈ లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి చేజిక్కించుకోవటం, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఫుల్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు అందరూ. పైగా ఆ లడ్డు చేజిక్కించుకున్న తర్వాత ఆ లడ్డూని తల మీద పెట్టుకొని ర్యాలీ లాగా చేస్తారనమాట. ఇంటి వరకు ఆల్మోస్ట్ వాళ్ళు ఇల్లు ఎంత దూరం ఉంటే అంత దూరం ట్రై చేస్తారు వెళ్ళడానికి. లేదంటే కొంత దూరం మాత్రం ఖచ్చితంగా బ్యాండు బాజాలతోటి మొత్తం ఒక ర్యాలీ లాగా అందరూ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, భక్తులు అందరూ కూడా వెళ్తూ ఉంటారు. అంత విశేషంగా ఈ లడ్డూని చూస్తారు అన్నట్టు. అలాగే మేడం, ప్రతిసారి కూడా ఇటు బాలాపూర్ లడ్డు అంటే బాలాపూర్ గణేశుడు కదిలిన తర్వాతే నిమజ్జనానికి కాస్త పూజలు అయ్యాక కదిలిన తర్వాతే ఇటు ఖైరతాబాద్ గణేశుని కదిలిస్తారంటారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించలేదు. దాని గురించి అంటే ఎందుకు అలా ప్రతిసారి లాగా జరగలేదు? లేదు, గత కొద్ది సంవత్సరాల నుంచి ఫస్ట్ ఈ గణేష్ నే తీస్తున్నారు, మన ఖైరతాబాద్ గణేష్ నే. కారణం ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ అత్యంత ఎత్తైనటువంటి గణేశుడు. అందుకు ఆ గణేష్ బయలుదేరిన తర్వాత తిరిగి మన ట్యాంక్ బండికి నిమజ్జనానికి వచ్చే సమయానికి ఒక్కొక్క రోజు మిడ్ నైట్ దాటిపోయే పరిస్థితి, ఒక్కొక్క రోజు నెక్స్ట్ డే వేసినటువంటి సందర్భాలు మేమే అక్కడి నుంచి రిపోర్ట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ డే 5 o'clock నుంచి 10 మధ్యలో పడుతూ ఉంటుంది. ఇదంతా జరగకూడదు అని చెప్పేసి, ఎందుకంటే ఆ ర్యాలీ తీసేటప్పుడు కొన్ని లక్షల మంది, వేల మంది కూడా కాదు, లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్వామివారి శోభాయాత్ర అంటాము, ఆ యాత్ర స్టార్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా లక్షల్లో వస్తారు. వచ్చేటప్పుడు ఏంటంటే అసలు మూవ్మెంట్ అనేది చాలా రిస్ట్రిక్ట్ అయిపోతుంది. కొంచెం దూరం నడవడానికి, జస్ట్ కొంచెం దూరం కదలడానికి గణేష్ ఒక్క 10 అడుగులు కదలాలంటే దాదాపు 1.5 hours పట్టే పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పేసి పోలీసులు కొత్తగా డెసిషన్ తీసుకున్నది ఏంటంటే ఒక 2-3 years నుంచి కూడా ఫస్ట్ మార్నింగ్ 6 o'clock కి నిన్ననే ఉద్వాసన చెప్పేస్తున్నారు. నిన్ననే లడ్డు కూడా, ఆయన లడ్డు ఎలాగో వేలం వేసే ఆనవాయితీ లేదు కాబట్టి ఆ లడ్డు ప్రసాదం కూడా నిన్ననే భక్తులందరికీ పనిచేస్తారు. పనిచేసి ఉద్వాసన కూడా నిన్ననే అయిపోతుంది. సీఎం స్థాయి వ్యక్తులు కూడా వచ్చి అక్కడ పూజలు చేస్తారు. నిన్న ఈ రోజు పొద్దున్నే 6 గంటల నుంచే గణేష్ ని కదిలిస్తారన్నమాట. అంటే ప్రత్యేకంగా క్రేన్ తీసుకొని వస్తారు. క్రేన్ తీసుకొని వచ్చి ఆ కుకట్పల్లికి సంబంధించిన క్రేన్ వస్తుంది. కొన్నిసార్లు అయితే ఆంధ్రాకి సంబంధించిన క్రేన్స్ కూడా తీసుకొస్తారు. పెద్ద లారీ వస్తుంది. అవన్నీ పెట్టి రెడీ పెట్టుకుంటారు. నిన్ననే నైటే పెట్టేసుకుని మార్నింగ్ 6 కల్లా స్వామివారిని మండపం నుంచి దాని మీదకి ఎక్కించేస్తారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అప్పటికి కూడా 6 గంటలకు ఎక్కించిన, 6-6:30కి ఎక్కించేశారు. అప్పుడు ఎక్కించినా కూడా 1 గంట 2 ఈజీగా అవుతున్నటువంటి పరిస్థితి. సో కొన్నిసార్లు 3-4 కూడా అయిపోతుంది. ఈ రోజు కూడా లేట్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది భక్తులు ఉన్నారు ఈ రోజు. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 30 to 40% భక్తులు పెరిగారని చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఇంకా లేట్ అవుతూ ఉంటది. ఇది కనుక లేట్ అయిందంటే, ఈ శోభాయాత్ర లేట్ అయిందంటే మిగతా విగ్రహాలు నిమజ్జనానికి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అప్పుడు బాగా లేట్ అయిపోయి మిడ్ నైట్ దాటేంత వరకు కూడా ఇప్పటికే 1 గంట 2, 3, 4 వరకు అవుతూనే ఉంటాయి తెల్లవారుజామున. ఒకవేళ ఖైరతాబాద్ గణేష్ లేట్ అయింది అంటే ఆ విగ్రహాలు మరింత లేట్ అయిపోతాయి. అందుకని ఖైరతాబాద్ గణేష్ ముందు గదిలించేటువంటి పరిస్థితి గత 2-3 సంవత్సరాల నుంచి ఉంది. రైట్ మేడం, థ్యాంక్ యూ. సో మొత్తంగా అది బాలాపూర్ లడ్డూకి సంబంధించి ఈసారి కూడా బాలాపూర్ లడ్డు గణేష్ యొక్క తన రికార్డ్ని తనే బద్దలు కొట్టుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఈసారికి ఎక్కువ అమౌంట్ ఎంత పెరిగింది అని అంటే 4,99,000 ఎక్స్ట్రా పెరిగి గత సంవత్సరం 30 లక్షలు అయితే ఈసారి 35 లక్షలకి లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇందులో అయితే 38 మంది పార్టిసిపేట్ చేస్తే ఈయన మాత్రమే ఈ లడ్డు దక్కించుకున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.